నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమే ఉద్ఘాటించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. వైభవంగా వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ద్రోణి ప్రభావంతో పల్నాడు జిల్లాలో వర్షాలు, అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు సీఎంగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. సభలో ముఖ్యమైన పదవి స్పీకర్. ఆ పోస్టును సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని వరించింది. సీనియారిటీకి ప్రాధాన్యం ఇచ్చి స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. అయ్యన్నపాత్రుడు ఒకే ఒక్కరు స్పీకర్ పోస్టుకు అప్లై చేయడంతో ఏకగ్రీవమైంది. చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నేతగా ఎదిగారు. ఇప్పటికే కీలకమైన మంత్రి పదవులు చేపట్టి మరో అడుగు ముందుకేసి స్పీకర్ చైర్లో ఆసీనులయ్యారు. ఇక శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పీకర్ స్థానం వరకు తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను, ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్నపాత్రుడు. ప్రతిపాదకున్న పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు. ప్రతిపాదకున్న పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారిని సభాపతి స్థానమునకు తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటమేనని నేను గట్టిగా నమ్ముతానని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. నరసరావుపేట పట్టణంలోని A1 కన్వెన్షన్లో ఆక్స్ఫర్డ్ రాజారెడ్డి టీచర్స్తో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తమకు తోడుగా నిలబడ్డారని, వారు న్యాయబద్ధంగా అడుగుతున్న డిమాండ్స్ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం అండగా నిలబడుతుందని అన్నారు. ప్రజలకు జరిగే మంచిని ఖచ్చితంగా గమనిస్తారని, నాయకుని ప్రవర్తనను, వారు చేసే సేవలను పరిగణిస్తారని, అందుకు ఉదాహరణ ఈ ఎలక్షన్ అని అన్నారు. నాయకుల లోపం వల్లనే కొన్ని జిల్లాల్లో గత ప్రభుత్వం పార్టీ ఖాతా కూడా తెరవలేదని ఆయన అన్నారు. టీచర్లు ప్రభుత్వ స్కూల్స్కు మరింత అభివృద్ధి జరిగేలా పాత్ర వహించాలని, విద్యార్థుల శాతం పెంచాలని, వారిలో నైపుణ్యాలు పెంచాలని కోరారు. పాస్ పర్సంటేజ్ కంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే పాస్ పర్సంటేజ్ మేము ఎంత పెంచుతాం
అని డిమాండ్ అని ఛాలెంజ్ చేసి మీ డిమాండ్స్ అడిగితే బాగానే ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ పరంగా మరింతగా వారిని మెరుగ్గా తీర్చిదిద్దే విధంగా మేము ప్రయత్నిస్తాము అని మీరు చెప్పి మీ డిమాండ్స్ అడిగితే బాగుంటుంది. ఇది నేను ఎందుకు కోరుతా ఉన్నానంటే ఇందాక చెప్పినట్లు మంచి చెడు అనేదానికి, రైట్ అండ్ రాంగ్ అనేదానికి మన వాళ్ళు చాలా గట్టిగా తేడా అనేది మన వాళ్ళు గట్టిగా చూస్తారు. కాబట్టి మీ డిమాండ్స్ అడిగినా కానీ, మీరు గట్టిగా మాట్లాడినా కానీ అది ఆ వ్యత్యాసాన్ని మీరు కొద్దిగా దగ్గర పెట్టుకొని చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అలాగే ఇంకోటి మాత్రం గుర్తుపెట్టుకొని ఇందాక చెప్పింది ఉంటే అందరూ మన వైపు ఉంటారు, లేకపోతే ఎవరు ఉండరు. దీంట్లో కులము మతము ఇవన్నీ కూడా పెట్టుకొని కొంతమంది దూరం చేసుకోవడం, కొంతమందితో తిరగటం అనేది దయచేసి చేయొద్దు. చేస్తే ఎటువంటి నష్టం జరుగుద్దో మొన్న ఎలక్షన్లో చూడటం జరిగింది. అపోజిషన్ పార్టీకి ఏ విధమైన నష్టం జరుగుద్దో కొంతమందిని దూరం చేసుకుంటే దయచేసి ఆ పని మాత్రం చేయమాకండి. అందరూ మన వాళ్ళు అనుకొని అందరినీ కలుపుకొని మీరు ఏ డిమాండ్స్ అడిగినా, దేని గురించి ఉద్యమించినా, దేని గురించి గట్టిగా అడిగినా కానీ అందరినీ కలుపుకొని వెళ్తేనే మీ స్ట్రెంత్ పెరుగుతుంది. అది చేస్తారని చెప్పి ఇక్కడున్న అసోసియేషన్ వాళ్ళకి, యూనియన్స్ వారికి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ న్యాయపరంగా మీకు చేసేదానికే అందరూ ఉన్నాం, మేమున్నాం, ఆయన ఉన్నారు, అందరూ ప్రభుత్వం కూడా ఉందని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం. ఎందుకు ఇది ఎంత చెప్తా ఉన్నాను అంటే ఇందాక రాజారెడ్డి గారి గురించి కానీ దీని గురించి కానీ నేను ఎలక్షన్ సమయంలో చెప్పేవాడిని. చెప్తే అప్పుడు అందరు నవ్వేవాడు. ఎలక్షన్స్లో ముఖ్యంగా చూసేది నాయకుడు అనే వారికి చూసేది కొద్దిగా తెలివి తక్కువ ఉన్నా పర్లేదు బరాయిస్తారు, కొద్దిగా అమాయకత్వం ఉన్నా బరాయిస్తారు, కానీ అహంకారం ఉంటే మాత్రం బరాయించరని చెప్పి నేను చాలాసార్లు అనేవాడిని. అదే మొన్న ఎలక్షన్లో అందరూ 7 పోయినాయి అంటే మీ అందరికీ అర్థమవుతా ఉంది. రెండోది చెప్పేవాడిని, గట్టిగా నమ్మేవాడిని చెప్పేవాడిని ఏమిటంటే ఓటు వేస్తే అన్ని కులాలు అన్ని మతాలు వేస్తారు, వేయకపోతే ఎవరు వేయలేదు. అప్పుడు కూడా నవ్వేవారు, ఏమిసారి మీరు ఏం మాట్లాడుతున్నారని, ఏమిసారి మీరు ఏం మాట్లాడుతున్నారని. ఈరోజు డైరెక్ట్గా కడపలోనే ఎన్ని పోయినాయి? 6 పోయినాయి కదా. మరి అక్కడేమన్నా తెలుగుదేశానికి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. నెల్లూరులో ఎన్ని పోయినాయి? మొత్తం పోయినాయి. అంటే దీనికి కులం అనేది మనం అనుకోవడం తప్పించి మంచి చెడు అనేది మన సొసైటీలో చాలా గట్టిగా చూస్తారు. మన కల్చర్లో ఎంత డబ్బు లేకుండా బాధపడుతున్న వ్యక్తి కూడా మంచికి చెడుకి వ్యత్యాసం చాలా గట్టిగా చూస్తాడు. నేను చెప్పేవాడిని ఏమని, అయ్యా ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను ఏమంటే మేము విజ్ఞాన్ తరఫున దాదాపు 30 కోట్లు 35 కోట్లు ప్రతి ఇయర్ స్కాలర్షిప్స్ ఇస్తాము. స్కాలర్షిప్స్ ఇచ్చినంత మాత్రాన నేను చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపాలిటీ రోడ్లో కోర్టుకు సమీపంలో ఓ చెట్టు కింద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా శుక్రవారం ఆ ప్రాంతంలోని కొందరు గుర్తించారు. వెంటనే వారు 108 అంబులెన్స్ వారికి ఈ విషయంపై సమాచారం అందించారు. అతడిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందడాన్ని వైద్యులు గుర్తించారు. అతడి వివరాలు తెలిసిన వారు చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. అతడికి సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండవచ్చునని భావిస్తున్నారు. పల్నాడు జిల్లాలోనే తొలి సిఎన్జి స్టేషన్ను నరసరావుపేటలోని కలెక్టరేట్ ప్రాంగణంలో నెలకొల్పారు. 1.50 కోట్ల రూపాయల వ్యయంతో సిఎన్జి స్టేషన్ను కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లత్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్ని సిఎన్జి వాహనాలు ఉన్నాయి అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫిల్లింగ్ స్టేషన్ పాయింట్లో ఏర్పాటు చేసిన ఇంజన్ ఆయిల్ మార్పు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, ఐఓసిఎల్ ప్రతినిధులు శ్రీరామ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఓకే సార్. సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం రాత్రి స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. తొలుత పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను రాధాకృష్ణ కట్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రసన్న, నాయకులు పాల్గొన్నారు. పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ యోగా అభ్యసించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనం లభిస్తుందని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామూహిక యోగా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డబ్బు సంపాదన కంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఉత్తమమని తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో యోగా ప్రాధాన్యాన్ని ప్రపంచం గుర్తించిందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం నరసరావుపేట శాఖ గురూజీ కోనిశెట్టి వెంకట జనార్దన్ గురూజీ ఆధ్వర్యంలో సామూహిక యోగాసనాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగవరపు సుబ్బరాయ గుప్తా తదితరులు పాల్గొన్నారు. त्रिकोणासन पादाల డిస్టెన్స్ మోషన్ ప్రాబ్లం 3 ఎడమ వైపు 8 ఓకే వెరీ గుడ్ 4 ఈసారి ఎడమ వైపు లెఫ్ట్ అంటే లెఫ్ట్ మన యోగాలో పెట్టి 20 డేస్ లో తగ్గిపోతుంది. బలంగా చేయండి వంతెనలు 2 మినిట్స్ రికార్డ్ కాబట్టి కూడా రేపటి నుంచి మా క్లాస్ స్టార్ట్ అవుతుంది, రేపటి నుంచి రండి అంటున్నారు. ఫస్ట్ డే నాకు కూడా అలాగే చెప్పారు. నేను ఆ రోజు చాలా ఆవేశంగా నేను ఖచ్చితంగా వస్తాను ఒక రోజు మీ క్లాస్కి అని చెప్పాను, కానీ ఈ రోజు వరకు రాలేదు. సో అన్ఫార్చునేట్లీ రాలేదు. బట్ వాళ్ళు చెప్పినట్టుగా అయితే నేను ఇంటి దగ్గర చేశాను, కానీ ఇక్కడికి రావడం అనేది నేను చేయలేకపోయాను. సో దానికి క్షమించాలి. బట్ యోగా నేనేమి చేయట్లేదండి. అంటే యోగా అంటే చాలా ఇష్టం ఉంది అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేయాలి, ఏదో ఒక సాధన చేయాలనేది మేము అందరం కూడా కోరుకుంటాం. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మనుషులు ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత, సాఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్ వచ్చిన తర్వాత అండ్ కరోనా లాంటి మహమ్మారిని చూసిన తర్వాత చాలా మందికి ఏంటంటే డబ్బుల కన్నా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అనేది అర్థమైంది. కానీ అయినా కూడా ఉదయం లేవడం అంటే బద్ధకంగా ఉన్నది, లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలన్నా చాలా బద్ధకంగా ఉంటుంది. అంటే ఎక్సర్సైజ్ కర్వ్ ఏదైనా చూస్తే మొదట్లో చాలా ఆవేశంగా స్టార్ట్ చేస్తాము, మరలా అది డ్రాప్ అయిపోతుంది అక్కడ. సో ఏదైనా కంటిన్యూటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కంటిన్యూస్ గా ఉంటే అది స్విమ్మింగ్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, లేదంటే యోగా కావచ్చు. సో దాంట్లో మనకి పరిణితి వస్తుంది అండ్ మనకి హెల్త్ ని ఇస్తుంది. సో ఖచ్చితంగా అందరూ ఏదో ఫిజికల్ యాక్టివిటీ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా యోగా కర్మసుకు అవసరం అంటారు. అంటే యోగా చేయడం వల్ల మానసికంగా కాదు, మనం చేసే పనులు కూడా చాలా బాగా చేయగలుగుతాం. ఇన్ఫాక్ట్ నేను ఇంతకుముందు ఫస్ట్ జాబ్ లో ఉన్నప్పుడు నేను యోగా చేయడానికి మేము ఒక మార్కెట్ యార్డ్కి వెళ్ళాం. మార్కెట్ యార్డ్ లో ఏముండదు, అటు గదిలా ఉండదు, అది జస్ట్ అలాంటి చోట మేము మొదట్లో మా గురుగారు ఒక అతను నేర్పించారు. సో అక్కడ మేము ప్రాక్టీస్ చేసాం. ఇంత మంచి ఒక బిల్డింగ్ అలాంటివి ఏం లేవు మాకు అప్పట్లో. సో ఇలాంటి ఫెసిలిటీ అనేది ఇచ్చినందుకు సుబ్బారావు గారికి చాలా ధన్యవాదాలు చెప్పాలి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో పాటు చిలకలూరిపేట నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అత్యధిక మెజార్టీ సాధించిన శుభ సందర్భంగా 27వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకురాలు ముసులూరి వసంత పట్టణంలోని పాటి మీద ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి నూతన వస్త్రాలు బహుకరించారు. కార్యక్రమంలో వార్డు నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
8వ తరగతి వరకు కామన్ ఎగ్జామినేషన్ పరీక్షలను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 1 నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించడం విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29కి వ్యతిరేకమని హైకోర్టు తీర్పు చెప్పింది. కామన్ ఎగ్జామినేషన్ బోర్డుకు పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించే హక్కు లేదని దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. కేంద్ర చట్టాన్ని ఉల్లంఘిస్తూ కామన్ ఎగ్జామినేషన్ కోర్టు పేరిట లక్షల రూపాయలు ప్రైవేట్ పాఠశాలల వద్ద వసూళ్లు చేస్తారని న్యాయవాది మోత్పల్లి శ్రీ విజయ్ వాదనలు వినిపించారు. సాల్ట్ ప్రోగ్రాం పేరుతో ఈ పరీక్షలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని న్యాయవాది పేర్కొన్నారు. కేంద్ర చట్టంలో ఉన్న సెక్షన్ 29కి ఈ కార్యక్రమం వ్యతిరేకమని పేర్కొంటూ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్వయంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకుని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని న్యాయవాది శ్రీ విజయ్ పేర్కొన్నారు. చిలకలూరిపేట మండలం పసుమరులో ఉన్న రాజ్యలక్ష్మి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 24 వరకు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారికి శాంతి కళ్యాణం ఘనంగా జరిగింది. భక్తులు విశేషంగా ఈ కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రిషికేష్ మాట్లాడుతూ 4 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు ఉంటాయని భక్తులు విరివిగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అర్చకులు పాల్గొన్నారు. వేసుకోండి. అలాగనే విడి పుష్పాలు కలసం దగ్గర పూజ చేయండి. అందరూ అక్షంతల దగ్గర కలసంలో వదిలేసేయండి. ఎదురుగా అందరూ కూడా గౌరీదేవం చేసుకున్నారు. గణపతిని అందరూ గణపతిని చేసుకున్నారుగా. ఆ గణపతి దగ్గర 2 అక్షంతలు తీసుకు పస్మారు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహంతో 20వ తారీఖు నుండి 24 వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 21 స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా 21 దంపతుల చేత వైకానస ఆగమ ప్రకారం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ యొక్క స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మరీ కోరుచున్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నమో వెంకటే. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ మాస్టర్ యోగా గురూజీ ప్రసాద్ నిర్వహించారు. యోగా విశిష్టతను వివరించి యోగా చేయించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ టి జయరామిరెడ్డి, కో కన్వీనర్ మల్లెల శివనాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు పి బ్రహ్మానందం, ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు పి పూర్ణచంద్రరావు, ఆలా శివకోటిరెడ్డి, వేగిసిన అంజిరాజు, ఉప్పాల భాస్కర్రావు, వెల్లంపల్లి రాము, బంగారు బాబు, కందుల రామారావు, భీమ్ కుమార్, రంజిత్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం పసుమరులోని మస్తాన్ బాబా దర్గా వద్ద దర్గా కమిటీ ఆధ్వర్యంలో శనివారం పౌర్ణమి సందర్భంగా అల్పాహారం అందజేశారు. ఇందులో భాగంగా తదుపరి మంత్రివర్గంలో స్థానిక శాసనసభ్యులు పుల్లారావుకు మంత్రి పదవి రావాలని మొక్కుకున్నారు. దర్గా నిర్వాహకుడు కక్కెర పుల్లారావు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు మొక్కులుంటాయని ఆయన తెలియజేశారు. ఆగస్టు నెలలో బాబావారి ఉరుసు మహోత్సవం ఉంటుందని, దాదాపు 4000 మందికి అన్నదానం చేయనున్నట్టు వివరించారు. కాలమస్తాన బాబా దర్గాలో ప్రతి పౌర్ణానికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ వల్లగానప్పుడు ప్రసాదంగా జరుగుతున్నది. ప్రతి నెల పౌర్ణమి రోజు బాబా గారికి ప్రతి నెలలో జరుగుతుంది పౌర్ణం. ప్రతి పౌర్ణానికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి 8వ నెల ఆగస్టు రాఖీ పండుగ రోజు మా కాకమస్తాన్ బాబా గారి దర్గా ఉరుసు అన్నదాన కార్యక్రమం కొన్ని వేల మందికి 4000 మందికి అన్నదాన కార్యక్రమం పశ్చిమ గ్రామంలో జరుగుతుంది. 7 మంది ఆ బాబా గారి ఆ గ్రంథం ఉరుసు రోజు ప్రతి వాళ్ళు వచ్చి అన్నం ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఈ బాబా కాకమస్తాన్ బాబా చాలా కర్మకర్తగా కక్కెర పున్నమ్మ, కక్కెర నాసరమ్మ, కక్కెర పెద్దాదయ్య, కక్కెర చిన్నాదయ్య, కక్కెర పుల్లారావు గారు
ఆ ఆధ్వర్యంలో ఈ బాబా గారి అన్నదాన కార్యక్రమంలో కానీ అన్నిటికీ జరుగుతుంది. ఈ ప్రతి పౌర్ణానికి ప్రతి వాళ్ళు సహకారంతో ప్రతి కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కటి సౌకర్యాలతోటి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రామోజీరావు సంస్మరణ సభ హైదరాబాద్లోని మార్గదర్శి కార్పొరేట్ ఆఫీసులో జరిగింది. పట్టణానికి చెందిన ప్రముఖులు షేక్ ఉమర్ సంస్మరణ సభలో పాల్గొని నివాళులర్పించారు. ఉమర్ 2.5 దశాబ్దాలుగా ఈనాడుకు సేవలందించారు. ఉమర్ అంటే తెలియకపోవచ్చు, కానీ ఈనాడు ఉమర్ అంటే పట్టణంలో అందరికీ సుపరిచితులు. తన ఇంటి పేరు ఈనాడుగా ప్రసిద్ధిగాంచారు. ఈ సందర్భంగా ఈనాడు సంస్థతో తనకున్న అనుభవాన్ని పలువురితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి కార్పొరేట్ ఆఫీస్ మేనేజర్ పావులూరి రత్నాకర్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొని రామోజీరావుకు నివాళులర్పించారు. వారితో పాటు ఉమర్ ఉన్నారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి, ఏలూరు, విజయనగరం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.